అలరి టీవీ ప్రత్యేక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి జ్ఞాన కార్యక్రమంలో భాగంగా సజ్జన సాంగత్యం. ఈరోజు మనం చెప్పుకునే ప్రధాన అంశం సుబ్రహ్మణ్య స్వామి మహత్యం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సుబ్రహ్మణ్యం అంటే బ్రహ్మ కన్నా గొప్ప గుణములు కలిగిన వాడు, బ్రహ్మ కన్నా ఎక్కువ శక్తి సామర్థ్యుడు అని అర్థం. తన తండ్రి శివునికే ఓంకార రహస్యముల గురించి ఉద్బోధించిన మహనీయుడు, పార్వతి ముద్దుల తనయుడు సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి దక్షిణాదిన చాలా ప్రసిద్ధి పొందిన ఎలవేల్పుగా అలరారుతున్నారు. దక్షిణాన అంటే తమిళనాడులో విశేషంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ పూజిస్తుంటారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖములు కలిగిన వాడు, 6 చేతులు కలిగిన వాడు. 6 చేతులు అంటే 12 చేతులు కలిగిన వాడు, 6 ముఖములు కలిగిన వాడు, నెమలి వాహనుడు, సర్పాకృతిలో మనల్ని కటాక్షించేవాడు, రాహుకేతు దోషములను నివృత్తి చేసేవాడు. హైదరాబాద్లోని కుక్కట్పల్లి, ఆంధ్రలో మోపుదేవి, అలాగే తమిళనాడులోని 6 ప్రసిద్ధమైన క్షేత్రాలలో ఆయన అలరాడుతున్నారు. తిరుచుని, తిరుచెందూరు, పళని వంటి 6 ప్రదేశాలలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలున్నాయి. మామూలుగా జూన్, జూలై మాసములో ఆయనకు పళని నక్షత్రం రోజున ఆయనకు కావడి మహోత్సవము నిర్వహిస్తుంటారు. ఈ కావడి మహోత్సవము భక్తులు తమ ఎలవెలుపుగా సుబ్రహ్మణ్య స్వామి ఎంచుకొని ఆయనకు కావడి అంటే ఒక వెదురు కర్రతో చేసిన కొయ్యికి ఇటుపక్క అటుపక్క 2 పుట్టలు పెట్టి అందులో పళ్ళు, కొబ్బరికాయలు, విభూతి పళ్ళు పెట్టి వాటికి అభిషేకం, పూజలు చేసి సరాసరి సుబ్రహ్మణ్య స్వామికి తెలిపినట్టుగా తమ ఇళ్ల వద్ద చేసుకొని ఓం హరహర, ఓం హరోహర, ఓం హరోహర, వెట్టివేలు మురుగనికి అరోహర, వేలాయుధుల మురుగనికి అరోహర అంటూ వాళ్ళు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుని ఆయా ఆలయాలకు మనకు దగ్గరగా ఉండేది పళనిలోను, లేకుంటే తిరుచునిలోను, తిరుచెందూరులోను వెళ్ళి ఆయన కావడి చెల్లించి మొక్కులు తీర్చుకుంటుంటారు. పసుపు బట్టలు ధరించి ఉంటారు. మెడలో తులసి మాలలు, రుద్రాక్ష మాలలు వేసుకొని రుదిటిన విభూతి రేఖలు, గంధము, తిలకము పెట్టుకుంటారు. వాళ్ళు అపర సుబ్రహ్మణ్య స్థలాలని వాళ్ళు ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి జ్ఞాన సంపన్నుడు. ఎవరైనా మనకు శని దోషము, ఇలాగా ఈతి బాధలు ఇలా కలిగిన వారు సుబ్రహ్మణ్య స్వామికి కావడి ఎత్తుకొని వచ్చి, నీకు చెల్లిస్తాను తండ్రి, నాకు కష్టాలు తీర్చు, నాకు సంతానం లేదు, నాకు విద్యను ప్రసాదించు, ఇలాగా నేను ఇల్లు కట్టుకోవడానికి నాకు సహకరించు అని రకరకాల మొక్కులతో ఆయన మొక్కుకుంటారు. చాలామంది దక్షిణాంధ్ర రాష్ట్రాలలో సుబ్రహ్మణ్య స్వామిని ఎలవేలుపుగా ఆరాధిస్తూ ఆయనకు అనేక సేవలు, ఆరాధనలు, పూజలు చేస్తుంటారు. ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారము, శుక్రవారము, శనివారం రోజులు ఆయన విశేషంగా ఆరాధిస్తుంటారు. సుబ్రహ్మణ్య స్వామి పార్వతీదేవికి ముద్దుల పట్టిగా అలరాడుతున్నారు. ఆయన దేవతల సైన్యానికి సైన్యాధ్యక్షుడిగా వ్యవహరిస్తుంటారు. ఆయన వాడే నెమలి అహంకారము, కోపము నశించాలని దాని మీద కూర్చొని ఉంటాడు. అలాగే సర్పము, ఆయన సుబ్రహ్మణ్య స్వామి సర్పాకృతిలోనూ దర్శనమిస్తుంటాడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైతే సచ్చి మహోత్సవం రోజు ఆయన ఆరాధిస్తారో వాళ్ళకి ఈతి బాధలను దొరికి వాళ్ళు అన్ని రంగాలలో ముందుకు పోతారనేది భక్తుల విశ్వాసం. ఓం తత్ తత్.